ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు హరీష్ రావు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేయడంతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని చెప్పారు. హరీష్ సవాల్పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా లెటర్ జేబులో పెట్టుకోవాలంటూ సూచించారు. 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తా. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతోని మాట్లాడతా బిడ్డ. మాట మీద ఉండాలి. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు. జేబుల రాజీనామా పత్రం పెట్టుకో.